సుప్రియ వచ్చాక నా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించట్లేదు. అలా కనిపించకుండా తను చూసుకుంటుంది. మంచిదేగా, మొత్తానికి జీవితంలో మంచి నిర్ణయం తీసుకొని సంతోషంగా ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు? సంతోషంలో నాకేం ప్రాబ్లమ్స్ లేవని చెప్పాను, కానీ ఒక విషయం నన్ను చాలా ఇబ్బంది పెడుతుందండి. ఏంటది? నా చెల్లి వైష్ణవి గురించి. నేను చెప్పిన మాట వినకుండా మోసపోయింది. ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతుంది. దానికి కొంచెం టైం ఇవ్వడం బెటరేమో. టైం ఇవ్వడం వల్ల గాయాలు మానిపోతాయేమో కానీ జ్ఞాపకాలు మర్చిపోలేం ఐశ్వర్య. తనకంటూ తోడుని చూద్దామంటే నా వల్ల కావట్లేదు. మరి ఏం చేద్దామనుకుంటున్నారు? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దూరపు చుట్టాల వరకు అన్ని సంబంధాలు తీసుకొచ్చాను, కానీ తనకి నచ్చలేదా? కొంతమంది నాకు కూడా నచ్చట్లేదండి. తన పాస్ట్ చూసి ఫ్యూచర్ని జడ్జ్ చేసే వాళ్ళని నేనేలా ఓకే చేస్తాను చెప్పండి? ఏమో, తనకు నచ్చిన సంబంధం తీసుకురాగలనా లేదని భయం వేస్తుంది. కంగారు పడకండి, తనకి అర్థం చేసుకొని ఒక మంచి హస్బెండ్ దొరుకుతాడు.